వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఫీల్డ్లోనూ మల్టిపుల్ వేస్లో యూస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కానీ ఆఫీసెస్లో కానీ సిరి యూస్ చేస్తున్నాము, అలెక్సా యూస్ చేస్తున్నాము, అలాగే చాట్ బాట్స్, ఫేస్ రికగ్నిషన్ యాప్స్, దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇలా మల్టిపుల్ వేస్లో మనం యూస్ చేస్తున్నాం కదా. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? భయపడాలా లేదంటే అవకాశంగా చూడాలా? డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ తల్లా ఉదయ్ కుమార్ గౌడ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్కారం అండి. సో నమస్తే సార్. అందరికీ ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్. సో మ్యామ్ అన్నట్టు 2026లో ఏఐ గురించి భయపడాలా లేకపోతే ఇదొక గ్రేట్ ఆపర్చునిటీలా చూడాలా అనే వరకు చాలా మంది ఏంటంటే భయపడుతున్నారు జాబ్స్ పోతున్నాయని చెప్పేసి. బట్ లాజికల్‌గా చూసుకుంటే టెక్నాలజీ అనేది ఎప్పుడైనా కూడా ఒక సూపర్ పవరే అన్నమాట. ఒకప్పుడు మనం చూస్తే యూఎస్‌లో అగ్రికల్చర్ పైన 50+% ఆఫ్ పీపుల్ వర్క్ చేసేవాళ్ళు. బట్ ఇవాళ ఓన్లీ 3% ఆఫ్ పీపుల్ మాత్రమే వర్క్ చేస్తున్నారు. బట్ యూఎస్ మొత్తానికి ఫుడ్ ఉంది. అంటే తక్కువ టైంలో మెషిన్స్‌ని యూజ్ చేసి ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నారనమాట. అంటే టెక్నాలజీ ఎప్పుడైనా కూడా సూపర్ పవర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ ఏమవుతుందంటే, ఎప్పుడైనా కూడా మనకొక ఐడియా ఉంది. బట్ అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మధ్యలో ఒక పెద్ద బ్లాక్ వచ్చి టెక్నాలజీ. సో టెక్నాలజీ లేకపోవడం వల్ల పీపుల్ అక్కడికి ఆగిపోయేవాళ్ళు. సో టెక్నాలజీ అనగానే పీపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి అని చెప్పేసి వాళ్ళ ఐడియాస్ అనమాట. సి ప్లస్ ప్లస్ రావాలి, జావా రావాలి అని. బట్ ఇవాళ ఎన్విడియా ఫౌండర్ ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామర్ అంట. ఇవాళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ జావా కాదు. ఇవాళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే, మన నేచురల్ లాంగ్వేజ్ అంటే మనం వాడే భాష. ఓకే. లెట్స్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేశాననమాట. సో చాట్‌జీపీటీ ఈస్ లైక్ చిట్టి. 'రోబో' సినిమాలో చిట్టి ఎలా అయితే వసీకరణకి హెల్ప్ చేసిందో, మన లైఫ్‌లో ఒక చిట్టి అన్నమాట. ఆ సినిమాలో వసీకరణ్ పక్కన రోబో ఉంటే, వసీకరణ్‌కి పని చాలా ఈజీగా అయిపోయింది. రైట్? ఇన్ ద సేమ్ వే మన లైఫ్‌లో జెమినీ అవ్వచ్చు, చాట్‌జీపీటీ ఇవన్నీ కూడా సేమ్ చిట్టి అనుకోవచ్చనమాట. సో ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నేనేమడుగుతానంటే, ఇది మల్టీ మోడల్ ఫస్ట్‌లీ. సో ఇక్కడ మనం ఏదైనా అడిగితే రిప్లై వస్తుంది. హౌ విల్ ఏఐ హెల్ప్ మీ? ఐ యామ్ ఏ హౌస్ వైఫ్ అని చెప్పేసి చెప్తాననమాట. ఓకే. సో నేను ఒక హౌస్ వైఫ్‌ని ఏఐ నాకెలా హెల్ప్ అవుతుందని అడగగానే, ఆటోమేటికల్‌గా హౌస్ వైఫ్‌కి ఏఐ ఎలా హెల్ప్ అవుతుందో స్టెప్ బై స్టెప్ మనకి చాట్‌జీపీటీ ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో డైలీ లైఫ్ ఈజీ అవ్వడానికి ఓకే. ప్లాన్ చేసుకోవచ్చు. మీల్స్ అవ్వచ్చు, షాపింగ్ లిస్ట్స్ అవ్వచ్చు. ఓకే. ఇంట్లో పిల్లలుంటారు. వాళ్ళకి చెప్పడానికి ఒక ట్యూటర్‌లా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి మనీ ఎర్న్ చేసుకోవడానికి సోషల్ మీడియా పోస్ట్, కాన్వా డిజైన్స్ అని చెప్పేసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏఐ ఎలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఏఐ మీకు ఒక పార్ట్నర్‌లా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఏంటి అంటే మల్టిపుల్ వేస్. నేను జస్ట్ ఒక హౌస్ వైఫ్ అని చెప్పాననమాట. ఇది నేను టెక్స్ట్‌లో అడిగాను. అదే కింద ఇక్కడ ఏముంది ఇంకొక మైక్ సింబల్ ఉంది. డిక్టేట్. నేను ఓకే. అడిగితే అదంతా టెక్స్ట్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, హలో చాట్‌జీపీటీ, ఐ యామ్ ఎ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ 10థ్ క్లాస్. ఐ వాంట్ టు లెర్న్ ఆల్జీబ్రా. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అని చెప్పాను. ఆటోమేటికల్‌గా చాట్‌జీపీటీ సో ఇందాక ఏమైంది హౌస్ వైఫ్ అని చెప్పాను. ఆన్సర్ ఇచ్చేసారు. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అని చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్జీబ్రా రిలేటెడ్ ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఏఐ ఈస్ లైక్ చిట్టి అని చెప్పాను కదా! మన లైఫ్‌లో నో మ్యాటర్ వాట్ మీరు ఏ రోల్‌లో ఉన్నా కూడా ఏఐ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ. దిస్ ఈస్ వన్ వెరీ క్విక్ వే. చాలామంది ఈ మధ్య కంపానియన్‌లా కూడా యూజ్ చేస్తారనమాట. సో మాట్లాడడానికి పీపుల్ లేకపోయినా ఏఐని యూజ్ చేస్తున్నారు. రైట్. సో లెట్స్ ఆల్సో ట్రై దట్. సో మనకి మైక్ పక్కన వి హావ్ దిస్ వన్ మోర్ సింబల్. ఇది క్లిక్ చేసామనుకోండి ఇక్కడ నుంచి మాట్లాడొచ్చు. హాయ్ చాట్‌జీపీటీ, యామ్ ఐ ఆడిబుల్? హాయ్! ఖచ్చితంగా మాట్లాడవచ్చు. మీరు ఆడిబుల్‌గా ఉన్నారు. నేను స్పష్టంగా వినగలుగుతున్నాను. మరి మీరు ఏదైనా అల్జీబ్రా గురించా? లేదా వేరే ఏదైనా విషయంపై ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా? తెలుగులోనే మాట్లాడవచ్చు. నేను సహాయపడతాను. థాంక్ యూ సో మచ్ అండి. సో మీరు న్యూ ఇయర్ పార్టీ ఎలా అయింది? మీరు న్యూ ఇయర్ పార్టీ చేసారా? చాలా సంతోషం. మేము కూడా కొత్త సంవత్సరం చాలా ఉత్సాహంగా జరుపుకున్నాం. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి కొత్త ఏడాదిని ఆనందంగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. ఏదైనా ప్రత్యేకంగా మీ కొత్త సంవత్సరం పార్టీ గురించి పంచుకోవాలనుకుంటే చెప్పండి. ఇట్ విల్ బి ఫన్ టు హియర్ హౌ యూ సెలబ్రేటెడ్. థాంక్ యూ సో మచ్. నాకు 2026 ఎలా ప్లాన్ చేయాలో అర్థం కావట్లేదనమాట ఫస్ట్‌లీ. సో నెక్స్ట్ 12 మంత్స్ ఎలా ప్లాన్ చేయాలి? ముందే ఇప్పుడు ఏఐ నెక్స్ట్ లెవెల్‌లో వెళ్తుంది గదా! సో నేను ఏం చేస్తే బావుంటుంది? ఏం చేస్తే నేను వేరే వాళ్ళకంటే కొంచెం బెటర్‌గా ముందుకెళ్ళగలుగుతాను? తప్పకుండా సహాయపడతాను. 2026కు ముందు 12 నెలలు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవడం చాలా మంచిది. నిజంగా ఏఐ లాంటి పరివర్తనలను ఉపయోగించుకుంటూ మీరు కొంచెం ముందుకి ప్లాన్ చేసుకుంటే మిగతా వాళ్ళకంటే మెరుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. ముందుగా ఈ ఏడాది ఏవైనా ముఖ్యమైన లక్ష్యాలు లేదా మీకున్న ప్రత్యేక లక్ష్యాలు గుర్తించండి. అలాగే ఏఐ నేర్చుకోవడం లేదా దీని ప్రయోజనాలను మీ దైనందిన జీవితంలో, చదువులో, పనిలో ఎలా వాడుకోవాలో ఒకసారి ఆలోచించండి.
ఒక సులభమైన స్టార్ట్ ఏంటంటే ప్రతి నెల ఒక చిన్న టార్గెట్ పెట్టుకోవడం. ఉదాహరణకు ఈ నెలలో మీరు అల్జీబ్రా నేర్చుకోవడం పూర్తి చేసుకోండి. వచ్చే నెలలో ఇంకో మాటరీ సబ్జెక్ట్ లేదా ఇంకో థ్యాంక్ యూ కొత్త చాట్ విషయం. జీపీటీ. నాకు డైలీ హెడేక్ వస్తుందన్నమాట. సో మీరు ఒక టాప్ సైకాలజిస్ట్‌లా యాక్ట్ చేసి చెప్పగలుగుతారా? ఎందుకు హెడేక్ వస్తుందో? తప్పకుండా. నేను మీకు అలా సహాయం చేస్తాను. ఒక టాప్ సైకాలజిస్ట్‌లా ఆలోచిస్తే ప్రతిరోజు హెడేక్ రావడానికి పలు కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు ఒత్తిడి, నిద్ర సరిపోకపోవడం, ఎక్కువగా స్క్రీన్ ముందు గడపడం, తగినంత నీరు తాగకపోవడం లేదా కొన్నిసార్లు ఆహారపు అలవాట్లు తదితర కారణాలు ఉండవచ్చు. ఇవి ఫిజికల్ కారణాలే కాకుండా మానసిక ఒత్తిడి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే రోజు మీరు కొంచెం రిలాక్స్ అయ్యే సమయం కేటాయించాలి. క్రమం తప్పకుండా కొంచెం విరామం తీసుకోవాలి. అలాగే తగినంత నిద్ర, మంచి ఆహారం, నీరు త్రాగటం వంటి వాటిని కూడా చూసుకోవడం ముఖ్యం. ఇలా మీకు రోజువారీ హెడేక్ తగ్గించుకోవడానికి కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించగలను. థ్యాంక్ యూ చాట్ జీపీటీ. నాకు హెడేక్ వస్తుందేమో అనే ఆలోచన వల్ల కూడా హెడేక్ వస్తుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు? చాలా మందికి అలాంటి అనుభవం ఉంటుంది. మనం హెడేక్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే, ఆ ఆలోచన వల్లే కొన్నిసార్లు మనసు ఒత్తిడికి గురవుతూ మళ్ళీ హెడేక్ రావచ్చు. అంటే ఒకవేళ మీరు నాకు మళ్ళీ తలనొప్పిలు వస్తుందేమో అని భయపడుతూ ఉంటే, ఆ భయం కూడా కొంతవరకు తలనొప్పిని పెంచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చాట్ జీపీటీ. ఇంకోటి, నా ఫ్రెండ్ వాళ్ళ బాస్ ఊరికే తనని తిడుతూ ఉన్నారనమాట. తను ఏమనుకుంటున్నారంటే వాళ్ళ బాస్‌తో ఫైట్ చేసి బయటికి వచ్చేద్దాం అనుకుంటున్నారు కంపెనీ నుంచి. సో మీరేమని చెప్తారు? బయటికి రావడం కరెక్టేనా? లేకపోతే ఇంకేమైనా చేస్తే బాగుంటుందా? చాలా సాధారణంగా అనిపించేవి ఇలాంటి పరిస్థితులు. మీ ఫ్రెండ్ ఉడతగా బాస్‌తో గొడవపడి ఉద్యోగం వదిలేయాలని అనుకుంటున్నారనడం వేరే. నా సలహా చెప్పాలంటే కొంచెం ఆలోచనతో ముందుకు వెళ్దాం. సహజంగానే ఆవేశంగా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవడం కంటే కొంచెం సమయం తీసుకొని శాంతంగా ఆలోచించడం మంచిది. బాస్‌తో సమస్య ఉంటే మొదటగానే ఆ సమస్యను ప్రశాంతంగా, థ్యాంక్ యూ ప్రొఫెషనల్‌గా చాట్ జీపీటీ. మాట్లాడి అంటే మనం ఇవాళ ఏ లెవెల్‌లో ఉన్నామంటే, ఇందాక మనం ఆల్జీబ్రా అడిగితే ఆల్జీబ్రాకి సంబంధించిన ఆన్సర్ వస్తుందన్నమాట. రైట్. రైట్. సైకాలజిస్ట్‌లా యాక్ట్ చేయమంటే సైకాలజిస్ట్‌లా యాక్ట్ చేస్తున్నారు. బాస్‌తో ఫైట్ ఉంది అంటే బాస్‌తోను, అంటే ఇట్స్ హెల్పింగ్ యూ ఇన్ ఎ పాజిటివ్ వే. రైట్. రైట్. చాట్ జీపీటీ మనల్ని జడ్జ్ చేయట్లేదు. మనకెందుకు ఒక సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళేసి 2000, 3000, 5000 రూపీస్ స్పెండ్ చేస్తాము అంటే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మైట్ జడ్జ్ అస్. బట్ వాళ్ళు జడ్జ్ చేయకుండా అన్‌బయాస్డ్‌గా మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. రైట్. ఇన్ ద సేమ్ వే చాట్ జీపీటీ మనం జడ్జ్ చేయకుండా ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్. యెస్, వన్ థింగ్ యెస్, చాలా మంది ఇక్కడ వాళ్ళ ఓన్ పిక్చర్స్ ఇచ్చేస్తున్నారు. హుహు. ఇది కరెక్టా? రాంగా? అని అడుగుతుంటారనమాట. రైట్. సో మనం రైట్. సింపుల్‌గా సెట్టింగ్స్‌కెళ్ళేసి ఇక్కడ మనం డేటా కంట్రోల్స్‌లో ఇంప్రూవ్ మోడల్ ఫర్ ఎవ్రీవన్ ఉంది కదా! ఇది హ్మ్. ఆఫ్ చేసుకోవచ్చనమాట. హుహు. అప్పుడు మన ఇచ్చిన డేటాని వాళ్ళు ట్రైనింగ్‌కి యూజ్ చేయరనమాట. ఓకే. ఇన్ ద సేమ్ ఎప్పుడైనా కూడా మన పర్సనల్ డేటా ఇచ్చి భయమవుతుందన్నమాట. కొంతమంది ఫోటోస్ రైట్. ఇవ్వచ్చు, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు సో, ఆ అని చెప్పేసి. కంట్రోల్ మన చేతిలోనే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. రైట్. రైట్. దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ చాట్ జీపీటీ. అండ్ ఇది ఒక బేసిక్ లెవెల్‌లో ఏం చేయొచ్చో చూపించాను. ఓకే. కొంచెం అడ్వాన్స్ లెవెల్ చూసుకుంటే ఇక్కడ చాట్ జీపీటీలో ఏజెంట్ మోడ్ ఉందన్నమాట. హ్మ్. నేను ఇప్పుడు చాట్ జీపీటీకెళ్ళేసి, హలో చాట్ జీపీటీ, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ బుక్ ఎ ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై ఫర్ టుమారో ఈవినింగ్. ఇప్పుడు చూడండి, ఏజెంట్ అన్నమాట. ఏజెంట్ ఏమవుతుందంటే మన ఇంటర్వెన్షన్ లేకుండా స్టెప్ బై స్టెప్ ఆటోమేటికల్‌గా చాట్ జీపీటీ ఇప్పుడు చేయడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడ చూడండి, మన సిస్టమ్ ఓపెన్ అయిన ఒక సిస్టమ్‌లో ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆన్‌లైన్ ఎళ్ళేసి గూగుల్ సెర్చ్ చేసిన విధంగా స్క్రీన్ అంతా ఓపెన్ అవుతుంది. ఓకే. సో చూడండి, ఇంట్రెస్టింగ్ థింగ్, స్క్రీన్ టచ్ చేయట్లేదు మనం. ఆటోమేటిక్‌గా చాట్ జీపీటీ ఒక ట్యాబ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం ఏదైతే క్వెషన్ అడిగామో హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్, ఇట్ ఈస్ ఓన్లీ సెర్చింగ్ డైరెక్ట్‌లీ. రైట్. రైట్. మనం డైరెక్ట్‌గా ఎళ్లి ఇప్పుడు ఎక్స్‌పీడియా, స్కై స్కానర్ ఇవన్నీ టచ్ సో, చేస్తూ ఎంటైర్ ఉంటాం. ప్రాసెస్ చేసేస్తుంది. ఎంటైర్ ప్రాసెస్ మన ఇంటర్వెన్షన్. ఇందాక ఏం చేసాం? చాట్ జీపీటీ అడుగుతున్నాం, మనం అడుగుతున్నాం, క్వెషన్ ఆన్సర్, హ్మ్. మళ్ళీ రిప్లై ఇస్తున్నాం. ఇక్కడ ఏం రిప్లై లేదు, జస్ట్ చెప్పేసి వదిలేసాం అనమాట. స్టెప్ బై స్టెప్ మిగతా థింగ్స్ అన్నీ కూడా ఏజెంట్ ఈస్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. అంటే 2026లో విల్ బి సీయింగ్ లాట్ ఆఫ్ డీపర్ థింగ్స్ అనమాట. ఏజెంట్‌కి మాట్లాడుతున్నారు కదా! సో ఏజెంట్‌లో ఏమవుతుందంటే సీరీస్ ఆఫ్ స్టెప్స్ మన అవసరం లేకుండా అవుతుందన్నమాట. ఓకే. రైట్. రైట్. అయితే ఇక్కడ చూస్తుంటే మనకు యూసేజ్ అనేది, అంటే నేర్చుకోవడం అనేది అంత సింపుల్‌గానే అనిపిస్తుంది. అంత కాంప్లికేటెడ్‌గా అనిపించట్లేదు. సో, దీనికి ఎలాంటి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం పడదంటారా? యెస్ అండి. టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. నేను స్టార్టింగ్ కూడా చెప్పాను కదా! ఒకప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మధ్యలో పెద్ద బ్లాక్. రైట్. ఇప్పుడు మనం వాడే భాషలో చెప్తున్నాం. అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. సింపుల్‌గా మెషిన్‌కి చెప్పేస్తే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. సో మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నా సరే, చిన్న విలేజ్‌లో ఉన్నా సరే, జీపీటీ 5.2 అనేది అందరికి కూడా ఒకటే అన్నమాట. ఓకే. ఇలాంటి గ్రేటెస్ట్ ఛాన్స్ మనకి ఎప్పుడు రాలేదన్నమాట. ఈక్వల్ ఆపర్చునిటీ అందరికి క్రియేట్ చేసే గ్రేటెస్ట్ టైమ్. సో మీ అందరూ కూడా 2026ని చాలా బాగా యుటిలైజ్ చేసుకోండి యూజింగ్ ఏఐ అండ్ టేక్ యువర్ థింగ్స్ టు నెక్స్ట్ లెవెల్. పర్ఫెక్ట్ సార్. థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్ థాంక్స్ యూ ఫర్ సో టైమ్ మచ్. సార్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.